మంచి మనసుతో నువ్వు చేసే ప్రతి ప్రార్థనకు నా దేవుడు శ్రేష్టమైన జవాబులు ఇస్తాడు. నీ గుండెల్లో పాపం పెట్టుకొని, గుండెల్లో అపవిత్రతను పెట్టుకొని, అసూయ పెట్టుకొని ఒకవేళ నువ్వు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనకు జవాబు రాదు. ఏం జరిగింది? ఆనాడు మనోహ ప్రార్థన దేవుడు ఆలకించాడు కాబట్టి తన దూతను పంపించి, ఆ దూత వచ్చి మనోహ భార్యతో, అమ్మా నువ్వు గొడ్రాలువే, కానీ దేవుడు నీ కుమారుని ఇవ్వబోతున్నాడు. ఆ కుమారుని దేవుడు ఇవ్వబోతున్నాడు కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉండు, నువ్వు పవిత్రంగా ఉండు. అపవిత్రమైన దాన్ని ముట్టద్దు, అపవిత్రమైన దాన్ని తాకద్దు, అపవిత్రమైన దాన్ని తాగద్దు. ఎందుకంటే నీ కుమారుణ్ణి దేవుడు ప్రతిష్ఠిస్తున్నాడు, నా జీరు చేసుకున్నాడు అని చెప్పి ఆ మనోహ భార్యకు దేవుడు బహుమానంగా ఎవరినిచ్చాడో తెలుసా? చెప్పండి. సంసోను.